వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, నిద్రపోతున్న తమ్మినేని సీతారాం అమరావతి చట్టబద్ధత కల్పించిన అంశం మీద పడి ఏడుస్తూ ఉత్తరాంధ్రకు జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడలేదు, మూలపాడు పోర్టు గురించి మాట్లాడలేదు. కానీ అమరావతి చట్టబద్ధత ఎందుకంటే ప్రశ్నిస్తున్నారు ఆ నలుగురు. ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? తమ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడాన్ని ప్రశంసించకపోతే ప్రజలు ఎలా వారిని తిరస్కరించే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నించాం. విశ్లేషించడం అంతపడున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నిన్న మనం చూసాం, సిదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. వాటిని ప్రశంసించకపోవచ్చు, కానీ కనీసం అభినందించడం కూడా లేదు. మంచి పరిశ్రమలు వస్తాయి, మా యువతకు ఉద్యోగాలు వస్తాయి అన్న మాట ఎక్కడ ఆవిడ మాట్లాడకపోగా అమరావతి చట్టబద్ధత గురించి, అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడటం, సిదిరి అప్పలరాజుతో ఒక అడుగు ముందుకు వేసి కాల్ చేయాలంటున్నాడు. ఆ నలుగురు వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? నేను మిగిలిన విషయాలు సంగతి పక్కన పెడితే, మీరు ఇంట్రడక్షన్లో మీరు చెప్పిన విషయాలు వింటే ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వాళ్ళు సిగ్గుతో చచ్చిపోవాలి. ఎందుకంటే ఈ సిదిరి అప్పలరాజు అనే ఒక అపరిపక్వ రాజకీయ నాయకుడితోటి మీరు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణని మొత్తం పోల్చి అందరిని ఒకే గాట కట్టి మీరు క్వశ్చన్ అడిగారు అంటే మీ ఇంట్రడక్షన్ చూస్తేనే వాళ్ళు సిగ్గుపడాలి. ఎందుకు నేను ఈ మాట ఎందుకు అంటున్నాను? సిదిరి అప్పలరాజు కూడా మంత్రే కదా, మంత్రిగా పనిచేశాడు కదా. మరి ఇంత మాట నేను ఎందుకు అంటున్నాను అంటే, ధర్మాన ప్రసాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు చేసిన మంత్రి. ఒక రెవెన్యూ శాఖలో అప్పట్లో రిపోర్టింగ్ చేసే సమయంలో రెవెన్యూ అంటే రోసే లాంటి వాళ్ళు కూడా ధర్మాన ప్రసాదరావు అడిగితే బాగా చెబుతాడు సత్యమూర్తి, ఈ విషయాలన్నీ ధర్మానకి బాగా తెలుసు అనేవాడు. అంటే ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ సబ్జెక్టులో, రెవెన్యూకి సంబంధించిన విషయాలలో అతనికి అంత పరిజ్ఞానం ఉంది అని రోసే లాంటి వాళ్ళు, నేదురుమెల్లి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. మరి అంత మేధావి అయిన ధర్మాన ప్రసాదరావు ఈ అమరావతికి సంబంధించి బేసిక్ విషయాలు కూడా, మామూలుగా బేసిక్ విషయం ఏంటో కూడా నేను చెప్తాను మీకు. ఎందుకంటే కన్ఫ్యూజన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి. నా మాటలు వినేవాడు కూడా నేను కన్ఫ్యూజన్లోనే ఉంటాను అన్నాడు అనుకో, వాళ్ళని మనం ఏం చేయలేం కదా, మార్చలేం. నేను అందుకని కన్ఫ్యూజన్ని దూరం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా. ధర్మాన ప్రసాదరావుకి తెలియని విషయం ఏంటి అంటే, ఇప్పుడు అమరావతి రాజధాని అని అసెంబ్లీ తీర్మానం చేసింది కదా, ఎందుకు చేసింది అనేది ధర్మాన ప్రసాదరావు అంత పెద్ద మేధావి. రెవెన్యూ సబ్జెక్టులో అసలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆయనకి రెఫర్ చేసే అంతటి మేధావికి వాస్తవం తెలుసా? తెలిసి కూడా తప్పు చెప్తున్నాడా? అసలు తెలుసుకోలేదా? తెలుసుకునే వివేచన జ్ఞానాన్ని కోల్పోయాడా? ఏంటి? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 అనే ఒక చట్టం ఉంది మనకి. ఏది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విభజించిన చట్టం అది. ఆ చట్టంలో 5వ క్లాజు 2వ సబ్ క్లాసు ఏంటి అంటే, 5వ క్లాస్ అంతా ఏంటి అంటే, 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి, విభజిత ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి ఉమ్మడి రాజధాని హైదరాబాదు అనేది ఉంటుంది అందులో. అది 10 సంవత్సరాల పాటు అన్న కాల పరిమితి విధించారు. అప్పుడు 5 ఏళ్లే పెడతాను అని అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెబితే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు పెట్టండి అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ అడిగితే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. దాన్ని చట్టంలో కూడా పెట్టాలి అని అడిగింది వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ. అడిగితే పెడతాము అని చెప్పారు. ఆ తర్వాత చట్టాన్ని తయారు చేసినప్పుడు అందులో పెట్టారు. 2014 జూలై 2 నుంచి వచ్చిన అపాయింటెడ్ డే కదా అది. అపాయింటెడ్ డే అంటే మరి ధర్మాన ప్రసాదరావుకి తెలుసో తెలీదో, రాష్ట్ర విభజనని ఆ రోజు నుంచి పరిగణించడం అనమాట. దాన్ని అపాయింటెడ్ డే అంటారు. ఆ రోజు నుంచి 10 సంవత్సరాల పాటు అంటే ఏమవుతుంది?
2024 జూలై 2వ తారీఖుకి అయిపోయింది. ఆ చట్టంలో ఈ క్లాజు గడువు అయిపోయింది. అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడి రాజధాని హైదరాబాదు అనే క్లాజు కాల పరిమితి తీరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి రామబ్రహ్మం గారు? ఆ చట్టాన్ని మార్చాలి. కాలపరిమితి అయిపోయింది కదా, నువ్వు 10 ఏళ్ళు అని చెప్పావు, 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆ క్లాజ్ని అలాగే ఉంచేస్తే మొత్తం టోటల్ చట్టం డిఫంక్ట్ అయిపోతుంది. డిఫెక్ట్ అవుతుంది. దాంట్లో పొందుపరిచిన చాలా హక్కులు అసలు కోల్పోతున్నారు. హక్కులు పక్కన పెట్టండి. ఆంధ్ర తెలంగాణ విభజించిన చట్టమే లేకపోతే మరి రెండు ఒకటైపోతాయి కదా. మీరు హక్కులు అవన్నీ తీసి పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే లేకపోతే విడిపోయినట్టు కాదు. అంటే అంత ప్రమాదం ఉంది కదా. మరి ఆ చట్టాన్ని సవరించుకోవాలి కదా. సవరించలేదు. ఈ మేధావులందరూ చెప్తున్నట్టు దాన్ని సవరించకపోతే ఇంకొక మేధావి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో, ఉండవెల్లి అరుణ్ కుమార్ అనే మేధావి. అతని పేరు కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్. ఆయన మహామేధావి. ఆ మహామేధావి కరెక్ట్గా 6 నెలలు ఇట్లా చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక శుభ గడియలో వెళ్ళిపోయి చట్టం డిఫంక్ట్ అయిపోయి కాలపరిమితి చెల్లిన, అంటే కాల పరిమితి దాటిపోయిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన మీద నేను ఆల్రెడీ కేసు ఉంది, సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. ఆ కేసుని ఇది కూడా పెట్టండి, ఇంప్లీట్ చేయండి, దీన్ని కూడా పెట్టండి, అందులో చేయండి, మొత్తం అసలు రద్దు చేయండి అని చెప్తాడు కదా. చెప్తాడా చెప్పడా? చెప్తాడు. అవకాశం ఉంది. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంటి? కేంద్ర ప్రభుత్వాన్ని డిఫంక్ట్ చేయాలి అనేది మీ కార్యక్రమమా? అందుకోసం మీరు ఈ చట్ట సవరణకి అడ్డుపడుతున్నారా? ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ అమరావతి రామబ్రహ్మం గారు. నేను చెబుతున్నది చట్టం గురించి చెప్తూ ఉన్నా. నేను ఏదో రాజకీయ నాయకుడిని కాదు, ఐఎమ్ ఏ జర్నలిస్ట్. నేను అందుకని మీకు విత్ ఎగ్జాంపుల్స్ అర్థమయ్యేలాగా చెబదామనేది నా ప్రయత్నం. నీకు ఆ చట్టాన్ని సవరించాలి. ఎట్లా సవరిస్తారు? ఏమని సవరిస్తారు? పూర్వపు చట్టంలో అంటే 2014 చట్టంలో ఏమున్నది? రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని నిర్ణయించుకొని చెప్పండి అని ఉన్నదా లేదా రామబ్రహ్మం గారు? అవును, ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాలి అని చట్టంలో ఉన్నది. ఆ చట్టం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీలో కూడా అదే ఉంది. అయా రాష్ట్రానికి మధ్యలో పెట్టుకోండి, నీటి వనరులు ఉన్న చోట పెట్టుకోండి, ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న చోట పెట్టుకోండి. ఇవన్నీ కదా శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకోండి, నేను చెప్పాల్సింది నేను చెప్పానని శివరామకృష్ణన్ కమిటీ పక్కకు తప్పుకుంది. బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద. రాష్ట్ర ప్రభుత్వం మేము అమరావతిలో పెట్టుకుంటామని ఆ రోజు ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిన తర్వాత దాన్ని కంటిన్యూ అవుతూ ఉండగా దాన్ని ఆనాటి ప్రధానమంత్రి, అదృష్టవశాత్తు ఈనాటి ప్రధానమంత్రి కూడా అయిన నరేంద్ర మోడీ వచ్చి అమరావతిని రాజధానిగా శంకుస్థాపన చేసి వెళ్ళాడు. ఇప్పుడు నేను చెబుతున్నవన్నీ నేను కల్పించి కట్టుకథలు చెప్పట్లేదు, జరిగిన వాస్తవాల్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నా మీకు. అదంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తున్నానని చెప్పాడు. సిఆర్డిఏ చట్టాన్ని నేను రద్దు చేస్తున్నా అని చెప్పింది మీరు కాదు, నేను కాదు, జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత 3 రాజధానుల బిల్లు పెడుతున్నా అని చెప్పాడు. 3 రాజధానుల బిల్లు పెట్టాడు. ఏది? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్, శాసన రాజధాని అమరావతి, న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పి బిల్లు పెట్టాడు. ఆ తర్వాత మధ్యలో ఏం జరిగింది చెప్పను. ఆ తర్వాత సార్ సిఆర్డీ చట్టం ఎందుకు రద్దు చేయించలేకపోయాడు సార్? అదే చెప్తున్నా నేను. అందుకనే మధ్యలో అది చెప్పను అని చెప్పింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అదే అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నానని చెప్పాడు. సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ తెచ్చి పెడుతున్నానని చెప్పాడు. ఎందుకు చెప్పావు? కోర్టు మొట్కాయలు వేసుకుంటుంది. ఎందుకు చెప్పావు? ఎందుకు? నువ్వే రద్దు చేసిన సిఆర్డిఏ చట్టాన్ని నువ్వు మళ్ళీ తెచ్చి ఎందుకు పెట్టావు? 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చి పెట్టి ఆ బిల్లుని ఎందుకు ఉపసంహరించుకున్నావు? ఈ క్వశ్చన్లకి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. నీ పక్కన 2 మేధావులు ఉన్నారు కదా. నేను సీదిరి అప్పలరాజు నీ మేధావి కింద లెక్కేను, అతన్ని తీసి పక్కన అతను ఒక వెటర్నరీ డాక్టరు. ఈ మేధావులు 2 బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు. ఈ మేధావులు 2 అంటే చాలా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్లు కదా వీళ్ళిద్దరు. ఇందాక ధర్మాన ప్రసాదరావు గురించి చెప్పా. బొత్స సత్యనారాయణ అయితే ఒకానొక దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుదామని ట్రై చేశాడు.
సగం దాకా వచ్చాడు, పిసిసి ప్రెసిడెంట్ దాకా వచ్చాడు. పిసిసి ప్రెసిడెంట్ దాకా వచ్చినప్పుడే అతనికి ఉన్న కేబుల్ నెట్వర్క్ని తెలంగాణకి విస్తరించుకున్నాడు. ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే పర్సనల్గా విమర్శించినంత మాత్రాన వాళ్ళు చిన్నవాళ్ళు అయిపోరు, నేను పెద్దవాడిని అయిపోను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఈ ఇద్దరు మేధావులు వచ్చి జగన్మోహన్ రెడ్డిని సిఆర్డీఏ చట్టం ఎందుకు పెట్టావు, ఎందుకు ఉపసంహరించుకున్నావు, మళ్ళీ ఎందుకు పెట్టావు అని అడిగారా? 3 రాజధానుల బిల్లుని ఎందుకు ప్రవేశపెట్టావు, ఎందుకు ఉపసంహరించుకున్నావు అని అడిగారా? అడగాలి కదా. ఇప్పుడు సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసినట్టు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సిఆర్డీఏ చట్టాన్ని ఎందుకు తెచ్చి పెట్టాడు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీవాట్లు పెట్టి స్పష్టంగా ఏం చెప్పింది అంటే, 2022 సంవత్సరం మార్చిలో అనుకుంటాను, స్పష్టంగా చెప్పింది ఏంటి అంటే, మీ రాజకీయ కారణాలతో మీకు వ్యక్తిగత మీ కక్షలు కార్పణ్యాలతోటి అమరావతిని రాజధానిగా మారుస్తామంటే మేము ఊరుకోము. ఇది ఇర్రివోకబుల్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డీఏ, భూమి ఇచ్చిన రైతుల మధ్య ఇది ఇర్రివోకబుల్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్. స్పష్టంగా పేర్కొంది. ఏ ఇద్దరూ కలిసి వచ్చినంత మాత్రాన ఈ చట్టం రద్దు కాదు. 3 కలిసి వస్తే చట్టం రద్దు కావడానికి అవకాశం ఉంటుంది. ఇర్రివోకబుల్ అని చెప్పాడు. అందుకని సిఆర్డీఏ చట్టాన్ని మళ్ళీ తెచ్చి పెట్టుకునే ఒక ఆ పరిస్థితుల్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాలన్నీ బొత్స సత్యనారాయణకి తెలీదా, ధర్మాన ప్రసాదరావుకి తెలీదా? ఇద్దరికి తెలిసిండి. ఆ రోజు అసెంబ్లీలో ఉన్నారు ఇద్దరు. ఆలోచించాలి కదా, ఆలోచించాలి కదా. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు మీకు ఆ చట్టం ఏదో 3 రాజధానుల బిల్లు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రద్దు చేసినట్టు మాట్లాడతారేంటి? 3 రాజధానుల బిల్లుని జగన్మోహన్ రెడ్డి వాపసు తీసుకున్నాడు కదా. వాపసు తీసుకుంటూ మేము మరింత పకడ్బందీ బిల్లు పెడతాం అని చెప్పేవా లేదా అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంతకాలం నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగావు? దాదాపుగా 3 సంవత్సరాల పైనే. నువ్వు ఆ మాట చెప్పి ఉపసంహరించుకున్న తర్వాత, ఆ తర్వాత కూడా నువ్వు దాదాపుగా వన్ ఇయర్ ఎంతో కంటిన్యూ పైనే. అవునండి. మరి మెరుగైన చట్టాన్ని తెస్తానని చెప్పావు కదా, ఎందుకు తేలేదు జగన్మోహన్ రెడ్డి అని క్వశ్చన్ అడిగావా ధర్మాన ప్రసాదరావు? ఈ క్వశ్చన్ అడిగావా బొత్స సత్యనారాయణ? శ్రీధర్ అప్పలరాజుదే నేను ముందరే చెప్పా కదా, అతనికేమో రాజకీయాలు అతనికేం తెలుస్తాయి, అడగలేదు కదా. ఇప్పుడు వచ్చి ఏం చెప్తారు? ఈ అమరావతి రాజధాని అని అసెంబ్లీ చేసిన తీర్మానం తప్పు అంటాడు, అసలు అది పనికిరాదంటాడు, అది అసలు కుదరదంటాడు. ఎవరు? ధర్మాన ప్రసాదరావు. ఇంకో మాట ఏమంటాడు? ఇప్పుడు తీర్మానంతో చట్టం మారితే మళ్ళీ మేము వచ్చి తీర్మానం చేస్తాం అంటాడు. అంటే అంత అజ్ఞానుల్ని ఇన్ని సంవత్సరాలు ప్రజలు భరించారు అక్కడ. నువ్వు రెవెన్యూ శాఖలో నువ్వు ఇంత పెద్ద తురుంఖాన్ అని చెబుతున్నారు కదా అందరూ, నీకు ఆ మాత్రం తెలీదా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సవరణ కావాలి కాబట్టి అసెంబ్లీ తీర్మానం కేంద్రం అడిగితే రాష్ట్ర ప్రభుత్వం చేసి పంపిస్తే నువ్వు మళ్ళీ వచ్చి తీర్మానం చేస్తావు. ఆ చట్ట సవరణ అవసరం కాబట్టి అసెంబ్లీ తీర్మానం అవసరమైంది. ఆయన రెవెన్యూ శాఖలో తురుముకానంటే ఏ రెవెన్యూ పరిధిలో రంగురాళ్ళు బాగా ఉంటాయో బాగా తెలుసు ఆయనకి, మిగతా తెలియదు. అది ప్రాబ్లం. అంటే మనం ఇక్కడ బాగా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, ధర్మాన ప్రసాదరావు చెబితే విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి చెప్పాడు కాబట్టి ఎక్కువ మంది నమ్ముతారు అన్న ఈ జగన్మోహన్ రెడ్డి దుష్ట ఆలోచనకు పరాకాష్ట ఇది. జగన్ నాటకం. అంటే ధర్మాన ప్రసాదరావు చెబితే నమ్ముతారా? ధర్మాన ప్రసాదరావు చెబితే నాలాంటి జర్నలిస్ట్ వచ్చి ఏమైనా ధర్మాన తప్పు చెబుతున్నావా, నువ్వు చెప్తున్నా తప్పు కాదు అని మాలాంటి వాళ్ళు చెప్తారు కదా. ధర్మాన ప్రసాదరావు చెబితే 100 మంది వింటే, ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన 100 మంది వింటే, నేను ఈ యూట్యూబ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను చెప్పేది లక్షల మంది చూస్తారు కదా. ఆ మాత్రం పరిజ్ఞానం లేదా? నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు మామూలుగా ద్రోణాచార్యుడి కొడుకుని చంపటానికి కురుక్షేత్ర యుద్ధంలో అందరు వెళ్ళి నీ కొడుకుని వేసేసారు అంటే మీరందరూ చెబితే నేను నమ్మను,
నిజంగా నా కొడుకుని వేసేసారా లేదా అనేది ధర్మరాజు చెబితే నేను నమ్ముతాను అంటాడు. అప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఒక మాట చెబితే ఆయన ధనస్సు అక్కడ పడేసి వెళ్ళిపోతాడు, ఒక మాట అనండి అంటే ధర్మరాజు నేను అబద్ధం ఆడను అంటాడు. అప్పుడు భీముడు వెళ్ళి అశ్వత్థామ అనే ఒక ఏనుగుని, ఆ పేరున్న ఏనుగుని చంపొచ్చి, ఆ ఏనుగుని చంపాను నువ్వు అది చెప్పు పో అంటే, అప్పుడు అశ్వత్థామ హత కుంజరహ అంటాడు. అంటే అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిపోయింది అని చెప్తాడు. అప్పుడు అశ్వత్థామ హత అనేసరికి ఆయన ధనస్సు అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. ఇది అంటే ఈ టైపులో ధర్మాన ప్రసాదరావు లాంటి ఒక సీనియర్ పాలిటీషియన్ వచ్చి చెబితే ప్రజలందరూ నమ్ముతారు అన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదరావుతో చెప్పించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినంత మాత్రాన ధర్మాన ప్రసాదరావు ఎందుకు చెప్పాడు అని అడగచ్చు. అది సపరేట్ సబ్జెక్ట్. వీళ్ళకి వేరే గత్యంతరం లేదు, గతి లేదు. మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటే మళ్ళీ వీళ్ళందరూ ఫస్ట్ జంప్ అయ్యేది షర్మిల దగ్గరికి వెళ్ళిపోతారు. గమ్మత్ ఏంటంటే సార్, ఆయన అబద్ధం చెప్పినంతసేపు ఆ ఎదురుగా కూర్చొని 500 మంది కూడా వేసి వెళ్ళిపోయారు. అది ఇక్కడ నువ్వు అశ్వత్థామ హత కుంజరహ అని నువ్వు చెప్పినా, నువ్వు అశ్వత్థామ అనేది అశ్వత్థామ ఆయన ద్రోణాచార్యుడు కొడుకు కాదయా, ఈయన ఏనుగుని చంపాడు అని చెప్పి నాలాంటి వాళ్ళు చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు. గుర్తుపెట్టుకో. అందుకని నేననే పాయింట్ ఏంటంటే, తెలిసిన వాళ్ళు వక్రీకరించి చెప్పకూడదు. తెలిసిన విషయాల్ని గౌరవం పోయేది నీ గౌరవమే పోతుంది. బొత్స సత్యనారాయణ వచ్చి ఆయన అబద్ధాలు చెప్పకూడదు, ఎవడి మీద తెలిసి తెలియకుండా ఆరోపణలు చేయకూడదు అని ఓ లెక్చర్ ఇచ్చాడు అదే మీటింగ్లో. మరి నువ్వు చేసిందేంటి? ఇండాపూరు హెరిటేజ్ దాంట్లో నువ్వు చేసిందేంటి? చెప్పిన పచ్చి అబద్ధాలే. మరి ఏం చేసావు? దాని మీద వివరణ ఇచ్చే టైంకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్లో చేరావు. ఎందుకు చెప్తున్నానంటే సీనియారిటీని నిలబెట్టుకోవాలి. మీరు ఇప్పుడు నేను ఏదన్నా తప్పు చెప్పాను అనుకోండి, మీరేమంటారు? సత్యమూర్తి గారు మీరు ఏదో 44 సంవత్సరాలు మీరు కూడా తప్పు చెప్తున్నారండి, జర్నలిస్ట్ అన్నారు, మీరు అదన్నారు ఇదన్నారు, మీరు 5 పేపర్లకు ఎడిటర్ చేశానన్నారు, మీరేంటి సత్యమూర్తి గారు తప్పు చెప్పారు అని అడుగుతారా అడగరా? నేను బాధ్యతతో చెప్పాలా అక్కర్లేదా? ఇప్పుడు ఈ ధర్మాన ప్రసాదరావుకి బొత్స సత్యనారాయణకి నేను చెప్తున్నది అదే. నువ్వు సీనియర్ పాలిటీషియన్గా బాధ్యతతోటి చెప్పాలి. ఎక్కడుంది నీకు బాధ్యత? మళ్ళీ వచ్చి చట్టం నేను చేసుకుంటానంట. ఏం చేసుకుంటావు? అసెంబ్లీ తీర్మానం చేసి ఏం చేసుకుంటావు? నువ్వు ధర్మాన ప్రసాదరావు, నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఒక తీర్మానం చేశాడు, గుర్తుందో లేదో నీకు, నేను గుర్తు చేస్తా. కౌన్సిల్ని రద్దు చేయాలని తీర్మానం చేశాడు. ఆ తీర్మానం ఎక్కడుందో కనుక్కున్నావా ధర్మాన ప్రసాదరావు? ఒకసారి కనుక్కోపో. కేంద్రం దగ్గరికి వెళ్ళి సార్ మా జగన్మోహన్ రెడ్డి సారు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాడు సార్ కౌన్సిల్ రద్దు చేయమని, ఆ తీర్మానం ఎక్కడుంది సార్ అని అడిగిరాపో, వెళ్ళిరాపో. నీకు ఛార్జీలకి కొదవలేదు కదా. ఒకసారి ఢిల్లీ వెళ్ళి మా అన్న జగన్ అన్న తీర్మానం చేశాడు ఆ కౌన్సిల్ రద్దు చేయమని, ఆ తీర్మానం ఎక్కడుంది అని గంభీరంగా అడిగిరాపో. ఏం చెప్తారు వాళ్ళు? ఆ తీర్మానం కాపీలు వాపస్ తీసుకుని మిఠాకోట్లు అమ్మేసుకుంటారండి జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. అదే ఎందుకు చెప్తున్నానంటే అసెంబ్లీ తీర్మానం చేసినంత మాత్రాన కాదు. ఇంకొక మేధావి సంగతి మర్చిపోయాను నేను. ఒక ఆయన చాలా పెద్ద మేధావి ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ మేధావి. ఆయన చెబుతాడు. ఆయన ఏం చెప్పాడు? ఫస్ట్ ఆయన మొదలు పెట్టాడు దీన్ని, ఈ థియరీని, ఈ డాక్టరీని ఆయన మొదలు పెట్టాడు. అసెంబ్లీ తీర్మానం ద్వారా చట్టాన్ని సవరిస్తే మళ్ళీ అదే అసెంబ్లీ మళ్ళీ తీర్మానం చేసి అమరావతి రాజధాని కాదు అంటే మళ్ళీ చట్టాన్ని సవరించాలి కదా అని అడిగాడు. ఎప్పుడైతే ఆ కమ్యూనిస్ట్ మేధావి చెప్పాడో ఆ రోజు నుంచి వైసీపీ వాళ్ళు, ఆ రోజు నుంచి అప్పటి వరకు వైసీపీ వాళ్ళకి ఈ పాయింట్ తట్టలా. తెలంగాణ రాష్ట్రంలో ఉండే కమ్యూనిస్టు మేధావి ఎప్పుడైతే ఈ పాయింట్ చెప్పాడో అప్పటి నుంచి అందరూ వైసీపీ వాళ్ళందరూ ఈ పాయింట్ చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ చేస్తాం, మళ్ళీ తీర్మానం చేస్తాం, మళ్ళీ తీర్మానం చేస్తాం అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తీర్మానం చేస్తున్నది చట్టం ఆల్రెడీ దాన్ని సవరించటానికి, దాన్ని సవరించకపోతే చట్టం డిఫంక్ట్ అవుతుంది. కాబట్టి చట్టం డిఫంక్ట్ అయితే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అవతరించాలి. కాబట్టి కేంద్రం ఈ చట్టానికి సవరణ చేస్తున్నది. మై డియర్ బ్రదర్స్, ఇప్పుడు ఈ చట్ట సవరణకి తెలంగాణలో అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలిగా. ఇవ్వాలి చెప్తున్నా. అంటే ఎందుకంటే మీరు ఒక మేధావిలాగా గుర్తింపు పొందిన మీరు
అడ్డగోలు వాదనలు వినిపిస్తే కుదరదు. ఇక్కడ అమరావతికి చట్టబద్ధత. ఇంకొక అతను పేరుని నాని, ఆయన వచ్చి అంటాడు, నువ్వు 2014లో ముఖ్యమంత్రి అయ్యావు కదా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఇతను మాట్లాడే మాటలు, నువ్వు 2014లో ముఖ్యమంత్రి అయ్యావు కదా, 19 వరకు ఉన్నావు కదా, అంటే అదొక 5 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యావు కదా, ఇదొక 2 సంవత్సరాలు, 7 సంవత్సరాల కాలంలో నువ్వు అమరావతికి చట్టబద్ధత ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతాడు. ఓరి నీ పాసుగోల, 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని నిర్మాణం తలబెట్టింది ఎప్పుడు, దానికి సంబంధించిన వర్క్స్ మొదలుపెట్టింది ఎప్పుడు, అప్పుడెంత టైం ఉన్నది, 2019 రాగానే రాక్షస మోకొచ్చి అక్కడ వాలింది కదా, గద్దలు వాలినాయి కదా, ఆ గద్దలు వచ్చి పీక్కు తిన్నాయి కదా, ఆ తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే అమరావతి పనులు స్టార్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తోటి ఆయన వచ్చిన దాకా ఆగాడు. అందులో దాదాపుగా ఒక 6-7 నెలలు టైం పోయింది. ఆయన దగ్గర టైం తీసుకొని, అయ్యా మీరు వచ్చి మళ్ళీ కన్స్ట్రక్షన్ని మీరు మళ్ళీ ప్రారంభిస్తే తప్ప నేను చెయ్యనని చంద్రబాబు నాయుడు భీష్మించి కూర్చున్నాడు. అధికారంలోకి రాగానే టకటక కొబ్బరికాయ కొట్టేసి ప్రొక్లైనర్లు తీసుకురండి, కొట్టేయండి, జగన్ మొలిపించిన తుమ్మ చెట్లు కొట్టేసి ఇమ్మీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అనలా చంద్రబాబు నాయుడు. ఎందుకు అనలేదు? కేంద్రం మద్దతు కావాలి, కేంద్రం మద్దతు ఉండే కానీ ముందుకెళ్ళలేము. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికి కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక చీడ పురుగు ఎంత విధ్వంసం చేసిందో రాజధానిని ఆయనకి కళ్ళారా చూపించిన తర్వాత మళ్ళీ ఆయన చేతుల మీదగానే మళ్ళీ వర్క్స్ని మళ్ళీ టేకప్ చేయించేలాగా చేసి చట్టబద్ధంగా ఇన్ని రకాల చర్యలు తీసుకోవటానికి ఎంత టైం పడుతుందో తెలుసా పేరుని నాని నీకు? చట్ట విరుద్ధమైన పనులు ఒక్క రోజులో చేయొచ్చు, చట్టబద్ధంగా పనులు చేయాలి అంటే దానికి టైం పడుతుంది. ఏకాభిప్రాయ సాధన అనేది ఒకటి ఉంటుంది. నీకు తెలియదు అవన్నీ. నీకు ఎంతసేపటికి నీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న ఒక అధికార మదంతో బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. మీకెట తెలుస్తుంది? ఏకాభిప్రాయ సాధన తీసుకురావాలి. అమరావతి పనులని మొత్తం ఫైనాన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకో విషయం చెప్పమంటారా రామబ్రహ్మం గారు? ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చెబుతున్నట్టు మనం కడుతున్న పన్నుల డబ్బులతోటి కాదు కడుతున్నది అమరావతిని, కేంద్రం సాయంతో ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్న లోన్ తోటి వీటితోటి కడుతున్నారు. అక్కడ గవర్నమెంట్ బిల్డింగులు ఎవరు కడతారు రామబ్రహ్మ గారు? మీరు నేను వెళ్ళి కడతామా? గవర్నమెంటే కట్టుకోవాలి కదా. మీకు సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు లాగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు మోడల్లో అమరావతిని తీసుకొచ్చి రాజధానిగా పెడితే ఆ మోడల్ అర్థం చేసుకోకుండా అత్యంత నీచంగా మాట్లాడి హేయంగా ప్రవర్తించి ఇన్ని దారుణాలు చేసిన వీళ్ళు వచ్చి ఈ రోజున వచ్చి మేము మళ్ళీ మారుస్తాం, చట్టం మార్చు, నీకు చేత అయితే మార్చు. నువ్వు ఇప్పుడు చట్టం మార్చారంటే మళ్ళీ ఎమ్మెల్యేలకు గెలిచి వచ్చి అధికారం చేపట్టి జగన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవటం అన్నీ జరిగే పని అని అంటారా? మీకు ఇవన్నీ జరిగిన అక్కడ చట్టం పకడ్బందీగా ఉండిపోతుంది కదండి. ఆ చట్టాన్ని ఎవడు సవరిస్తాడు? ఆ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014ని సవరించాల్సిన అవసరం ఇప్పుడు పడ్డది కాబట్టి కేంద్రం అడిగింది. ఆ చట్టము కామన్ క్యాపిటల్ హైదరాబాద్ అనేది తీసేసి అమరావతి అని పెట్టిన తర్వాత ఆ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకోలేకుండా ఈ పెద్ద పెద్ద మేధావులందరూ వచ్చి బయటికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ మేధావుల అజ్ఞానానికి చింతించాలా, ఈ జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వానికి బాధపడాలా అనేది అర్థం కాక ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం కూడా అదే సార్. ఇప్పుడు ఉత్తరాంధ్ర అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది, మూలపేట సిద్ధమైపోతుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సిద్ధమవుతూ ఉంది, రైల్వే జోన్ పనులు చక్కచక్క జరుగుతూ ఉన్నాయి, ఆరుసాల మిత్ర శంకుస్థాపన చేసుకుంది, అది కూడా త్వరలోనే ప్రారంభోత్సవం జరుగుద్ది కొద్ది రోజుల్లో. ఇవన్నీ జరుగుతా అంటే వీళ్ళకి మతి భ్రమించి
ఆ ప్రజలు ఎక్కడ చీకొడతారనే ఉద్దేశంతో మళ్ళీ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం తప్ప వాళ్ళకి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. విశాఖ రైల్వే జోన్ కావాలి. 56 ఎకరాల భూమిని అది కూడా రైల్వే ల్యాండ్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటే మళ్ళీ 56 ఎకరాలు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపిస్తే వాళ్ళు మేము విశాఖ రైల్వే జోన్ని మేము అక్కడ భవనాలు నిర్మించుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని 5 సంవత్సరాల పాటు అడిగి 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 రైల్వే వాళ్ళు విసిగిపోయి మానేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే రైల్వే వాళ్ళని పిలిచి ఎంత కావాలి అన్నాడు. 56 ఎకరాలు మాకు ఇస్తే చాలండి అన్నాడు. ఇమ్మీడియట్గా ఫైల్ మీద సంతకం పెట్టి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చేశాడు. అక్కడ భవన నిర్మాణం పూర్తి అయిపోయింది. నేను మొన్న విశాఖపట్నం వెళ్ళాను, రామబ్రహ్మం గారు వెళ్ళి చూసి వచ్చాను. ఆఫీసర్లు దిగుతున్నారు, ఒక్కొక్క ఆఫీసర్, ఒక్కొక్క రైల్వే ఆఫీసర్లు అందరూ వచ్చేస్తున్నారు. అద్భుతమైన భవనాలు. అందులో అక్కడి నుంచి రైల్వే జోన్ స్టార్ట్ అయిపోతే ఎంతమందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రైల్వే నుంచి రిక్రూట్మెంట్ అవుతారు అనుకోండి. ఎంతమంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది తెలుసా? అక్కడ ఎంత యాక్టివిటీ, కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది తెలుసా? నేను చెప్పింది చిన్న ఎగ్జాంపుల్, విశాఖపట్నం రైల్వే జోన్ అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను రామబ్రహ్మం గారు మీకు. ఆ చిన్న ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ను కూడా పూర్తి చెయ్యలేని అసమర్థ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున రైల్వే ఆఫీసర్లందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి అక్కడ దిగుతూ ఉంటే మొత్తం వాళ్ళు పెట్టేవాడ సర్దుకొని ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్లో వచ్చి అక్కడ దిగుతూ ఉంటే ఆ ప్రాంత ప్రజల ఆనందం చూడాలి. మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? మొత్తం ఆ రైల్వే జోన్ వచ్చిన ఏరియాలో వాళ్ళు దే ఆర్ సెర్చింగ్ ఫర్ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్ల కోసం వెతుకుతున్నారు. నిన్న మొన్నటి వరకు 20,000 రూపాయల రెంట్కి దొరికే అపార్ట్మెంటు ఈ రోజున 30,000 చెప్తున్నారు. అంటే చుట్టుపక్కల ఇల్లు కట్టుకొని ఆల్రెడీ అంటే వాళ్ళ అద్దె మీద బతుకుతున్న వాళ్ళకి ఎంత ఉపయోగం చూడండి. ఇటువంటిది నేను చెప్పింది చాలా చిన్న ఎగ్జాంపుల్. ఇటువంటి కమర్షియల్ యాక్టివిటీ ఎంత జరుగుతుంది అక్కడ? జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి వైజాగ్ వెళ్ళి రైల్వే జోన్ చుట్టుపక్కల ఎట్లా ఉందో ఒక్కసారి చూసి వస్తావా? నువ్వు ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు పెట్టిన విశాఖపట్నం రైల్వే జోన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత కమర్షియల్ యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది, ఎట్లా కళకళలాడుతున్నాయి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారి చూసిరాపో. అంటే రైల్వే జోన్కి 56 ఎకరాలు కూడా ఇవ్వడానికి టైం చాలని జగన్మోహన్ రెడ్డి కౌంటింగ్ మిషన్లు పెట్టుకుని అక్రమ మధ్య డబ్బులు లెక్క పెట్టుకోవడానికి మాత్రం సరిపెట్టుకున్నాడే. అది ఇటువంటి అంటే కన్స్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది. డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కన్స్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్లో నిష్ణాతుడు చంద్రబాబు నాయుడు. వినాశనంలో పేచీలు చేసిన జగన్మోహన్ రెడ్డి గురించి అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.